అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మై ఛానల్ని. మీ రిలేషన్లో ఇప్పుడు పాస్ట్లో ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో అసలు మీ మీ లవ్కి ఏం చెప్తారు యూనివర్స్ అనేది అయితే చూద్దామండి. పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుందా లేదా, అసలు ఏంటి అనేది అయితే చూద్దామండి. ఏంజల్ గైడెన్స్ కూడా చూస్తాను. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో పాస్ట్లో ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ ఏం సిచ్యువేషన్ ఉంది, ఫ్యూచర్లో అసలు వీళ్ళ రిలేషన్షిప్కి అవుట్కమ్ ఏంటి మాకు చెప్పండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి అసలు రిలేషన్షిప్ అనేది పాస్ట్లో ఎలా ఉంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి చెప్పండి యూనివర్స్. చెప్పండి యూనివర్స్. 3 కార్డ్స్ తీస్తాను యూనివర్స్. ఇది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి 8 of Wands. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మీ రొమాంటిక్ ఏంజల్ డెక్ నుండి కూడా నేను ఆన్సర్స్ కావాలి అనుకుంటున్నాను. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి పాస్ట్ ఈ రిలేషన్ వాళ్ళకి పర్సన్స్తో ఉన్న రిలేషన్షిప్లో మరి పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్లో అసలు ఇప్పుడు ప్రజెంట్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి మాకు ఇవ్వండి యూనివర్స్. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఓకే, క్యూట్ లవ్. సరేనండి, ఇప్పుడు మీ మీ మనసులో ఉండే పర్సన్ అసలు మీ ఇద్దరికి మీ పర్సన్స్తో మీకున్న ఈ రిలేషన్షిప్లో పాస్ట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, అదే ప్రజెంట్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో అవుట్కమ్ ఏంటి అనేది అయితే చూద్దాము. ట్రూ లవ్, ఎస్, ట్రూ లవ్. ఇంకా అదేవిధంగా 8 of Pentacles. అంటే యాక్చువల్లీ పాస్ట్లో మీ రిలేషన్షిప్ అనేది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా బాగుందండి. మీరు ఒకరి కోసం ఒకరు తపన పడుతూ ఒకరి కోసం ఒకరు మనీ ఇచ్చుకోవడంలో కానీ, అదేవిధంగా కేరింగ్లో కానీ ఇద్దరు ఈక్వల్గా అయితే షేర్ చేసుకున్నారండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది అయితే లేదు. ఇద్దరు ఒకరికి కష్టం అనిపిస్తే ఇంకొకరు బాధ్యతగా ఉండడం అయితే ఇక్కడ నాకు కనిపిస్తుందండి. ఒక లాంగ్ దీని టైంలోనే అసలు ఇది తీసుకెళ్ళాలి అని అనుకున్నారు. మీరు ఒక మంచి నిజం, ఒకరి ప్రేమలో ఒకరు మునిగారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకరి కోసం ఒకరి జీవితం బాగుండాలని మరొకరు మంచిగా ఆలోచించుకున్నారండి. మీరు పాస్ట్లో అయితే ఒకరి మీద ఒకరు మంచిగా డిపెండ్ అయ్యి మీకు కష్టం వస్తే మీరు హెల్ప్ చేస్తూ, వాళ్ళకి కష్టం వస్తే మీరు హెల్ప్ చేసుకుంటూ ఎలా ఉన్నా కానీ, అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మీకు హెల్ప్ చేసి ఉన్నా, మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే హెల్ప్ చేస్తున్నారు కదా అని అవకాశంగా అయితే తీసుకోలేదు. ఇక్కడ ఒక ట్రూ లవ్ అనేది అయితే నాకు కనిపిస్తుంది. ఏమో బహుశా మా ఫ్యామిలీ డిస్టర్బెన్సో ఏదో కారణాల వలన అయితే మీకు ఇప్పుడు నో కాంటాక్ట్ జరిగి ఉండొచ్చేమో. ఈ ప్రజెంట్లో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. కానీ అప్పుడైతే మీరు ఒకరికొకరు ఎమోషన్స్ షేర్ చేసుకోవడంలో కానీ, ఒకరి కోసం ఒకరు బాధ్యతగా ఉండడం కానీ అయితే కనిపిస్తుందండి. మీ ఫ్యూచర్ అయితే మీ పాస్ట్లో మీ లవ్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ప్రజెంట్లో ఏముందో చూద్దామండి. ఓకే, హోప్, డికెప్షన్ అంటే సమ్వన్ ఈజ్ వార్నింగ్ ఏ ప్లేస్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. చెప్పాను కదండి, అదిగో
మీకు చెప్పాను కదండి. మీరు అసలు యాక్చువల్లీ పాస్ట్‌లో ఎంత మంచిగా లవ్ అంటే ఇద్దరిది ఒక అన్‌కండిషనల్ లవ్ అని చెప్పొచ్చు. మీరిద్దరు చెప్పాను కదా! అటునుంచి ఎంత ప్రేమ ఉందో, ఇటు నుంచి అంతే ప్రేమ ఉంది. సడెన్‌గా మీ మధ్య ఒక ఆహ్, ఒక ఇదైతే ఒక బ్రేక్ అయితే వచ్చిందండి. అసలు అది షాకు లిటరల్లీగా. అంటే ఆ మనిషి మిమ్మల్ని చీట్ చేయడం ఏదో తెలియడం, మీరైనా ఏదో చీట్ చేశారు అనేసి వాళ్ళు ఫీల్ అవ్వడం ఏదో అయితే జరిగిందండి. లిటరలీగా మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ వచ్చనే తీసుకోండి కానీ ఏదో ఒక ఇక్కడైతే నాకు ఒక మీ ఇద్దరు రిలేషన్షిప్లో అంత మంచిగా ఉన్న రిలేషన్షిప్లో ఎవరో ఒకరు మోసం చేసైతే బయటకు రావడము, మీ మీ లవ్ అనేది బ్రేక్ అవ్వడం జరిగిందండి. అసలు మీరు షాక్‌కి గురయ్యారు. అసలు ఆ క్షణంలో అసలు ఇలా జరిగిందేంటి? అసలు మీకేం అర్థం కాలేదనమాట. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు మీకు. అంటే అంత మంచిగా ఉండే లవ్ ఒకసారి ఆ షాక్‌లో అసలు మీరు వాళ్ళ అంటే మీ పర్సన్స్ గురించో, మీ ఏ ఒక డివైన్ మెసేజో కానీ మీరది వినైతే షాకయ్యి అసలు కోలుకోలేని దెబ్బయితే తగిలిందండి. మీ పర్సన్ వల్లనైనా అవ్వచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ రావడం వల్లనైనా మీ లవ్‌కి బ్రేకప్ అయితే వచ్చిందండి. ప్రెజెంటు నాకు కనిపిస్తుంది. మీ ఇద్దరిలో ఎవరో ఒకరైతే మాస్క్ ఏసుకున్నారండి. అంటే మీ ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్‌గా ఉండే పాస్ట్‌లో అండర్‌స్టాండింగ్‌గా ఉండే లవ్‌లో ఎవరో ఒకరు చీటింగ్ చేసుకున్నారండి. ఎవరో ఒకరు మాత్రం అది మీరు వాళ్ళకి చేశారా? వాళ్ళు మీకు చేశారో తెలీదు నాకు. మీ ఇద్దరి ఎనర్జీస్ కలిపి తీశాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఒకరు మాస్క్ ఏసుకొనైతే ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నారండి. అది మీ పర్సనా? మీరా? చూసుకోండి. మీకు మోసం అయితే చేశారండి. దాని నుంచి మీరిప్పుడు హీల్ అవ్వాలని చూస్తున్నారనమాట. ఎవరిని నమ్మాలా అర్థం కావట్లేదు. ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. అసలు ఈ వ్యక్తి ఎందుకు పరిచయం అయ్యారు? ఏంటి అనే క్వెషన్ మార్కే మీకు కనబడుతుందనమాట. అందులో నుంచి బయట ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుండి గానీ, దీని నుండి బయట పడుతున్నారండి మీరు. చాలా చాలా కోలుకోలేని దెబ్బ. అంటే వాళ్ళు అంటే అండర్‌స్టాండింగ్‌గా అంటే పాస్ట్‌లో అండర్‌స్టాండింగ్‌గా ఉండే లవ్ అనేది ఒక్కసారి ఒకరు ఎవరో ఇద్దరిలో ఎవరికైనా బాధే కదా! ఎవరో ఒకరు మాస్క్ ఏసుకొని మనతో రిలేషన్‌షిప్ చేస్తున్నారు అంటే అది ఎంత బాధగా ఉంటది. వాళ్ళైతే ఎవరో మీ ఇద్దరిలో మీరైనా చీటింగ్ చేసుండొచ్చు ఆ పర్సన్‌ని. అంటే ఇక్కడ 2 ఎనర్జీస్ కలిపాను కాబట్టే నేను చెప్పలేకపోతున్నానండి. అది మాత్రం గుర్తుంచుకోండి. నేను ఇద్దరి ఎనర్జీస్ కనెక్ట్ చేశాను. ఆ వ్యక్తి అయినా మీరు చీట్ చేశారని బాధపడుతుండొచ్చు. ఏదో మోసం జరిగిందని. మీకైనా ఈ వ్యక్తి చీట్ చేసి ఉండొచ్చు. ఆ చీటింగ్ నుండి ఇప్పుడిప్పుడే మీరైతే ఈ టారో రీడింగ్ చూస్తూనో ఏదో అయ్యి మాత్రం హీల్ అవుతున్నారండి కాస్త. మీకు కొన్ని ఆన్సర్లు అయితే ఇప్పుడు దొరుకుతున్నాయి. వాటి వలన ఏంటంటే మీరు హీల్ అవుతున్నారనమాట. ఒకరైతే చీటింగ్ అయితే జరిగి మీ ఇద్దరి మధ్య వచ్చిందండి. చాలా పెద్ద బ్రేక్ అయితే వచ్చింది. ఇది మాత్రం కన్ఫర్మ్. మరి ఫ్యూచర్‌లో అయితే ఎలా ఉంటుందో చూద్దామండి. ది డెవిల్. ఓకే. ట్రస్ట్. అంటే యాక్చువల్లీ మీ రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్‌లో మీరిది బయటపడాలన్నా బయటపడలేరు. ఇంకా వాళ్ళకి ఎడిక్ట్ అయ్యి వాళ్ళు కావాలని కోరుకొని ట్రస్ట్‌లోనే ఉంటారండి. ఈ వ్యక్తి కూడా మీతో విడిపోవాలి అని ఇంటెన్షన్ అయితే లేదు. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మీకు ఒక కర్మ రిలేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు నచ్చినట్టు తీసుకోండి. ఇక్కడ నాకు కనిపించిందైతే నేను చెప్తానండి. ఈ వ్యక్తితో అయితే మీకు ఒక కర్మ రిలేషన్ అయితే ఉంది ఫ్యూచర్‌లో. ఇది విడిపోనిదైతే కాదు. ఖచ్చితంగా కలుస్తారు వీళ్ళు. అది కూడా తాత్కాలికమేననమాట. ట్రస్ట్‌గా ఉంటారు. ట్రస్ట్ ఉంది. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు. కానీ అది మళ్ళీ నాకు ఏదొస్తదో చెప్పాలి కాబట్టి మళ్ళీ టెంపరరీగానే కనిపిస్తుందండి. అంటే తాత్కాలికంలాగా. అంటే వస్తారు. మళ్ళీ బ్రేక్ చేసి వెళ్తారో, నో చెప్పి వెళ్తారో కానీ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఫ్యూచర్‌లో. అది నాకు టెంపరరీ అయితే కనిపించింది. ఖచ్చితంగా రావాలి అనేది అయితే అనుకుంటున్నారండి. పెద్ద షాకు, పెయిను అయితే మీకు తగిలిందండి. అదైతే నాకు అర్థమవుతుంది. ప్రెజెంట్ మీరు ఆ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఫ్యూచర్‌లో అయితే ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి. ఎడిక్షన్ అయితే అయ్యున్నారు మీకు. ఎడిక్ట్ అయ్యున్నారు. మీరు ఒక ఎడిక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి దూరంగా ఉన్నా కానీ మీ 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 మీద
వేరే రొమాంటిక్ ఫీలింగ్స్ కానివ్వండి, ఏవైనా అవి అయితే వస్తున్నాయండి ఈ వ్యక్తికి. ట్రస్ట్ అయితే చెయ్యండి, వ్యక్తి వస్తారు. రావడం అయితే కొంచెం టెంపరరీ, అంటే వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు అన్నట్టే కనిపిస్తుంది నాకు. ఏంజల్ని అయితే అడుగుదామండి అసలు ఈ లవ్ రిలేషన్షిప్కి ఈ ఫ్యూచర్లో. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఎటువంటి రిలేషన్షిప్ ఉందో చెప్పారు. మరి ఫ్యూచర్లో మాకు తాత్కాలికంలా కనిపిస్తుంది. ఈ వ్యక్తి వస్తారా? ఈ వ్యక్తి ఫ్యూచర్లో మా వ్యూవర్స్ దగ్గరికి, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ దగ్గరికి వస్తారా? చెప్పండి ఏంజల్స్. వెయిట్ చేయమంటున్నారండి. వస్తారంట. చూసి న్యూ డైరెక్షన్ వస్తారు. వాళ్ళ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని మీ దగ్గరికి రావడం అయితే పక్కా అండి. వెయిట్ చేయమంటున్నారు ఏంజల్స్. మొన్న కూడా ఏంజల్ గైడెన్స్లో వెయిట్ అనే వచ్చింది. రోజు వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుందండి. ఇక్కడ ఈ వ్యక్తి అయితే నిజంగా వస్తారండి, కానీ ఇది నాకు టెంపరీ లాగా కనిపిస్తుంది కాబట్టి అలా చెప్పాను. ట్రస్ట్గా అయితే ఉండండి. మంచి లవ్ అనే కాదని అనడం లేదు. మేబీ థర్డ్ పార్టీ ఎవరో ఉండొచ్చు మీ మధ్యలో. వస్తారు కానీ మళ్ళీ అటు వెళ్ళొచ్చు. ఏదో ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ అలాంటివి ఉంటాయి కదా, అది నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ అనే నేను అనట్లేదు. ఎవరికైనా ఈ వ్యక్తి మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. వెయిట్ కూడా చేయమంటున్నారు యూనివర్స్, ఏంజల్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.